హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి, ఎడ్యు9 బైపీసీ ఛానల్ నుంచి. ఈరోజు మనము బీఎస్సీ నర్సింగ్ వెరీ పాపులర్ కోర్స్, కొత్తగా వచ్చి మార్కెట్లో బాగా స్వింగ్లో ఉన్నటువంటి పారామెడికల్ లేకపోతే అలైడ్ సైన్సెస్, వీటి రెంటి మధ్యలో ఏది బెస్ట్ అనేది ఈరోజు మనం డిస్కషన్లో చూద్దాం. ఈ రెంటి మధ్య ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్ అనేది ఎప్పుడో మన తాతల కాలం నుంచి ఉంది. ఇది చాలా ఓల్డెస్ట్ కోర్స్. ఈ అలైడ్ సైన్సెస్ ఏదైతే ఉన్నాయో, ఎమర్జింగ్ టెక్నాలజీస్, అలైడ్ సైన్సెస్, కార్డియాలజీ లేకపోతే ఇమేజింగ్ టెక్నాలజీ, ఇవన్నీ కొత్త కోర్సులు, కొత్త విషయాలని కూడా వచ్చేసినాయి అనమాట. సో ఏది చేస్తే బాగుంటుంది, ఎలా వాటి యొక్క జాబ్ ఆపర్చునిటీస్ ఏంది, శాలరీస్ ఏంది, కోర్స్ డ్యూరేషన్ ఎంత, కెరియర్ స్కోప్ ఏంది, ఇట్లా మనకి రకరకాల డౌట్స్ ఉంటాయి. దీంట్లో మనం 1 by 1గా చూసేద్దాం. సో మొట్టమొదటిగా మనం బీఎస్సీ నర్సింగ్ తీసుకున్నప్పుడు ఇది 4 years అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అండి, యూజీ ప్రోగ్రామ్. పేషెంట్ కేరు, క్లినికల్ ప్రాక్టీసెస్, అదేవిధంగా మీరు కానీ ఎంఎస్సీ కానీ చదువుకున్నట్లయితే యూ కెన్ బికమ్ ఏ ఫ్యాకల్టీ, మీరు నర్సులు కూడా టీచింగ్ చేయొచ్చు. దీని యొక్క ఎలిజిబిలిటీ మనం తీసుకున్నప్పుడు మీరు 12th పాస్ అయి ఉండాలి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో పాస్ అయి ఉండాలి. కొన్ని స్టేట్స్లో, తెలంగాణ లాంటి స్టేట్స్లో అయితే లాస్ట్ ఇయర్ వరకు నీట్ మ్యాండేటరీ అన్నారు, తర్వాత నీట్ మ్యాండేటరీ లేదని చెప్పి తీసేశారు. సో ఇది కొన్ని రాష్ట్రాల్లో నీట్ మ్యాండేటరీ ఉంది, కొన్ని రాష్ట్రాల్లో అక్కడ లోకల్ సెట్ రాసినా కూడా ఇది మీరు చదువుకోవచ్చు. నాకు తెలిసి కెరియర్లో ఇది బెస్ట్ ఆపర్చునిటీ అండి. కానీ చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు, దీన్ని ఇక్కడ నేను ఎంఫసైజ్ చేస్తాను. మీరు ఎవరైతే టాప్ స్టూడెంట్స్ ఉన్నారో, మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉన్నారో, బీఫార్మసీ కన్నా, ఫార్మ్ డి కన్నా, ఏ ఇతర ఈవెన్ బీడిఎస్ కన్నా కూడా దీంట్లో తొందరగా జాబ్ వచ్చేస్తుంది. కానీ మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీరు ఏదో ఒక ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఎంత కష్టపడి నేర్చుకోవాలంటే 50% మీరు సిలబస్ మీద కష్టపడితే 50% ఒక లాంగ్వేజ్ మీద కష్టపడండి. ఒకప్పుడు అంటే ఒక 5-6 years బ్యాక్ అయితే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి బాగా యూకేలో ఆపర్చునిటీస్ వచ్చినాయి. కానీ ఇప్పుడైతే జపనీసు, జర్మను, ఈ 2 కంట్రీసు బాగా అవకాశాలు ఉన్నాయన్నమాట. మీరు బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయితే 2 లక్షల నెలకు జీతం వస్తుందండి. పెద్ద బిట్స్ పిల్లానికి పోయి చదివిన వాళ్ళకి కూడా లేదు. టామ్కామ్ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంస్థను పెట్టి మీకు వాళ్ళే ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళే ఫ్లైట్ టికెట్లు ఇచ్చి, వాళ్ళే అకామిడేషన్ ఇచ్చి గవర్నమెంటే ఉద్యోగం చూపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. 2 లక్షల నెల కంటే 24 లక్షలు సంవత్సరానికి. సో బీఎస్సీ నర్సింగ్ ఈజ్ నాట్ ఏ స్మాల్ కెరియర్. సో మీరు హాస్పిటల్స్లో పనిచేయచ్చు, నర్సింగ్ హోమ్స్లో పనిచేయచ్చు, యూ కెన్ వర్క్ ఈవెన్ ఇన్ ద స్కూల్స్లో పనిచేయచ్చు, ఈవెన్ మిలిటరీలో కూడా వీళ్ళకి జాబ్ అవకాశాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఎంఎస్సీ నర్సింగ్ చేయొచ్చు, అదేవిధంగా పిహెచ్డీ నర్సింగ్ కూడా ఉంది. దీంట్లో అదర్ హెల్త్ కేర్ రిలేటెడ్ ఫీల్డ్స్లో కూడా వీళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి, దండిగా ఉన్నాయి. సో దీంట్లో గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. నర్సింగ్ జాబ్స్లో గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇకపోతే ఈ పారామెడికల్ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఇవి రీసెంట్గా వచ్చినటువంటి అండి. ఒకప్పుడు మనం న్యాచురల్గా మనకి తెలుగు రాష్ట్రాలు తీసుకున్నప్పుడు బీపీటీ అనే ఒక కోర్సు ఉండేది, అదేవిధంగా బీఎస్సీ ఎంఎల్టీ అనే ఒక కోర్సు ఉండేది. ఇదైతే ఒక 10-15 ఏళ్ళ నుంచి ఇవి ఉన్నాయి. కానీ ఇప్పుడైతే చాలా కొత్త కోర్సులు అయితే వచ్చేసినాయి. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త కోర్సుల్లో రేడియాలజీ అని, ఇమేజింగ్ టెక్నాలజీ అని. సో ఈ పారామెడికల్ కోర్సుల్లో మనం తీసుకున్నప్పుడు దీనికి కూడా సేమ్ అండి, బీఎస్సీ నర్సింగ్ ఏ ఎలిజిబిలిటీ ఉంటుందో దీంట్లో కూడా అదే ఉంటుంది. కాకపోతే దీంట్లో నీట్ రిక్వైర్మెంట్ కానీ ఎంసెట్ రాసిన అవసరం లేదు. ఈరోజు రేపు దాదాపు అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఇవి వచ్చేసినాయి. కొన్ని మెడికల్ కాలేజీలో ఉన్న చోటు చేస్తే దీనికి ఇంకా బాగుంటుంది. కార్డియాలజీ అని, తర్వాత రెస్పిరేటరీ టెక్నాలజీ అని చెప్పేసి, తర్వాత ఎమర్జెన్సీ మెడిసిన్ అని చెప్పేసి, ఇట్లా చాలా రకాల కోర్సెస్ వచ్చినాయి. దీంట్లో డిప్లొమా కోర్సెస్ కూడా వచ్చినాయి. ఇప్పుడు మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఉన్నాయి, అదేవిధంగా ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో ఉన్నాయి. అన్ని మెడికల్ కాలేజీలో, సిఎంఆర్ మెడికల్ కాలేజీలో, తర్వాత ఎంఎల్ఆర్ మెడికల్ కాలేజీలో, అన్ని మెడికల్ కాలేజెస్లో కూడా ఈరోజు పారామెడికల్ కోర్సెస్ అనేవి వచ్చాయి. ఇంతకుముందు ఇవి స్టాండ్ అలోన్ కాలేజెస్గా ఉండేవి. ఇప్పుడైతే బాగా బూమింగ్లో ఉన్నటువంటి పారామెడికల్ కోర్సులు ఏంటంటే రేడియాలజీ, ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది. దీని తర్వాత ఆప్టోమెట్రీ కూడా వీళ్ళకి కూడా మంచి ప్లేస్లో ఉంది. ఉదాహరణకి రేడియాలజీ చదువుకున్నట్లయితే బేసిక్ శాలరీ 40,000 నుంచి 50,000తో స్టార్ట్ అవుతుంది. ఒక రకంగా డాక్టర్ కన్నా ఎక్కువ. ఇది చాలా సింపుల్ కోర్సు, ఎందుకంటే యూ డీల్ విత్ ఎంఆర్ఐస్, తర్వాత సిటీ స్కాన్ మిషన్స్, వీటితో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మ్యాండేటరీగా ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్నే పెట్టుకోవాలనే రూల్ కూడా తీసుకొచ్చినందువల్ల మీకు శాలరీస్ కూడా మంచిగా ఉన్నాయన్నమాట. ఈ రూల్ వచ్చింది 2023లోనే, 2024లోనే. ఇంతకుముందు ఎవరిని పడితే వాళ్ళని తీసుకునేవాళ్ళు అనమాట. ఇదండి. సో మనకి డ్యూరేషన్లో తీసుకున్నప్పుడు దీంట్లో మనకి డిగ్రీ వచ్చేసి 3 years కోర్స్ ఉంటుందండి. అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ అనేది 4 years కోర్స్ ఉంటుంది. జాబ్ సెక్టార్లో తీసుకున్నప్పుడు మెయిన్గా క్లినికల్ రోల్స్, అదేవిధంగా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉంటారు వీళ్ళు, నర్సింగ్ చేసినటువంటి వాళ్ళు. పారామెడికల్ చేసినటువంటి వాళ్ళు పర్టికులర్గా డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. సో రెండిట్లో కూడా మంచి శాలరీస్ ఉన్నాయండి. మీరు ఒక సెక్టార్ మీద దృష్టి పెట్టుకొని దాన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే దీంట్లో ఈవెన్ మన పారామెడికల్లో కానీ అయితే మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి కూడా స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. నర్సింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందండి.
మీరు నర్సింగ్ చదవాలనుకున్నప్పుడు హైదరాబాద్లో పనిచేద్దామా, బెంగళూరులో పనిచేద్దామని ఆశతో మీరు నర్సింగ్ చేరొద్దు. మీరు డైరెక్ట్గా ఫ్లై అయిపోండి. హ్యాపీగా ఏ దేశానికి వెళ్ళినా సరే, ఇప్పుడు ఇజ్రాయెల్, జపాను, జర్మనీ, యూరోపియన్ కంట్రీస్ అన్నీ మీకోసం ఎదురు చూస్తున్నాయి. నెలకి 1,50,000 నుంచి 2 లక్షల జీతం ఇస్తున్నాయి. అన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి ఉందన్నమాట. కాబట్టి పారామెడికల్ చేసుకున్నటువంటి వాళ్ళు, పర్టికులర్గా లోకల్ టార్గెట్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు పారామెడికల్లో పర్టికులర్గా రేడియాలజీ లాంటి డిపార్ట్మెంట్లో కానీ చేసుకున్నట్లయితే మీకు ఎంఆర్ఐ డయాగ్నోస్టిక్ సెంటర్లో పని చేసుకోవచ్చు. హ్యాపీగా మీకు తక్కువ ఖర్చుతో అయిపోతుంది. మీకు నర్సింగ్ తీసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ ఖర్చు. మనకి ఫీజుల పరంగా తీసుకున్నప్పుడు బీఎస్సీ నర్సింగ్ వచ్చేసి టోటల్ ప్యాకేజ్ 5 lakhs to 10 lakhs మధ్యలో ఉంది. అదేవిధంగా ఈ పారామెడికల్ కోర్సెస్ అన్నీ కూడా సంవత్సరానికి 1,00,000-1,50,000 రూపాయలు ఫీజు కడితే మీకు మంచి కాలేజీలో సీట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మీకు ఇది లోకల్లో వర్క్ చేసుకునేదానికి ఇవి చాలా బాగుంటాయి అనమాట. పారామెడికల్ కోర్సెస్ తక్కువ ఖర్చులో కూడా అయిపోతుంది. మీకు పెద్దగా ఎక్స్ట్రాడినరీగా ఖర్చు ఏం రాదు. మీకు నర్సింగ్ అంత కష్టంగా కూడా ఇవి ఎక్కువ ఉండవు. ఎందుకంటే మీరు ఒక చిన్న ఎంఆర్ఐ మిషన్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో మీ చాయిస్ అండి, మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు రెండింటిలో మీరు చాయిస్ డెసిషన్ తీసుకోవచ్చు. సో ఇదండి ఈ బీఎస్సీ నర్సింగ్కి మరియు పారామెడికల్ కోర్సెస్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్. ఈ వీడియో నిజంగా మీకు ఉపయోగపడినట్లయితే మీరు మర్చిపోకుండా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై. జై హింద్.